మంగళగిరి నియోజకవర్గంలో భారీ మెజారిటీతో నెగ్గిన అనంతరం నారా లోకేష్ మీడియాతో మాట్లాడారు. ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిపై పవిత్రమైన బాధ్యతను ఉంచారని తెలిపారు. దారి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి, ఉద్యోగాలు లేని రాష్ట్రంలో ఉద్యోగాలు ఇవ్వడానికి, సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ జోడెద్దుల బండిలా ముందుకు తీసుకెళ్లడానికి ఈ బాధ్యతను ప్రజలు తమకు అప్పగించారని భావిస్తున్నట్లు లోకేష్ తెలిపారు. ఆ బాధ్యతను నిర్వర్తించడానికి తామందరము అహర్నిశలు కష్టపడతామని, కలిసికట్టుగా పనిచేస్తామని లోకేష్ వెల్లడించారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ పైన పవిత్రమైన బాధ్యత పెట్టారు. అది దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టేదానికి, ఉద్యోగాలు లేని రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పించేదానికి, సంక్షేమ అభివృద్ధి రెండు జోడెద్దుల బండిలాగా తీసుకెళ్లేదానికి ఒక పవిత్రమైన బాధ్యత మాకు ఇచ్చారు. ఆ బాధ్యతను నెరవేర్చడానికి ఆర్నిసలు మేము అందరూ కష్టపడతాం, కలిసిగట్టుగా పనిచేస్తాం. ఆంధ్ర రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత ఈ మూడు పార్టీలు కలిసిగట్టుగా చేస్తాయని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నేను ఈరోజు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా మంగళగిరి నియోజకవర్గానికి వచ్చేగల 1985 తర్వాత మంగళగిరి నియోజకవర్గం పైన పసుపు జెండా ఎగరలేదు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కృషితో ఈరోజు 91,000 మెజార్టీతో నేను